అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఈ నిర్ణయం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చేదే. ఆ నిర్ణయం తర్వాత రేవంత్ అన్న ఒక క్లారిటీలోకి వస్తాడు. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే చెప్పేటటువంటి మాట ఏంది? నాది కేటీఆర్ స్థాయి కాదు, కేసీఆర్ స్థాయి. నేను కేసీఆర్ అంత ఎత్తుకు ఎదిగిన. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే నేను కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నేను కూడా ముఖ్యమంత్రి అయినా. నాది కేటీఆర్ స్థాయి కాదు. కేటీఆర్ నాకంటే చిన్న స్థాయి. కేసీఆర్ని చూసుకొని ఎదిగిండు. నేను ఎవరిని చూసుకొని ఎదగలే. నేను సొంతంగా ఎదిగిన, సొంతంగా సీఎం అయినా అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. అసెంబ్లీలో రేవంత్ అన్న ఒక ముచ్చడి చెప్పింది ఏంటంటే, కేటీఆర్ కూడా సీఎం సీట్లో కూర్చోవాలని ఉన్నది. నేను వెళ్ళిపోయిన తర్వాత కేటీఆర్ని వచ్చి సీఎం సీట్లో కూర్చోమని చెప్పండి. అంటే నేను టీ బ్రేక్ పోయినా, లంచ్ బ్రేక్ పోయినా అసెంబ్లీలో చెప్తున్నాడు, నా సీట్లో కూర్చోవాలని ఉంది, ముఖ్యమంత్రి హోదాలో ఉండాలని కేటీఆర్కి ఉంది, కానీ కేటీఆర్తో కాదు, కేటీఆర్ సీఎం కాలేడు, నా సీట్లో వచ్చి కూర్చోమని చెప్పండి అని చెప్పి రేవంత్ అని చెప్పిన మాట. అంటే ఇండైరెక్ట్గా ఆయన కాలేడు అంటున్నాడు. కేసీఆర్ మాత్రం కేటీఆర్ సీఎం అవుతాడు, స్వతహాగా సీఎం అవుతాడు, సీఎం కావడానికి నేను కొన్ని అస్త్రాలు చెప్తా అనేది కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ ఒక పెద్ద టాస్క్ ఇవ్వబోతున్నాడు. మామూలు టాస్క్ కాదు. కేటీఆర్ ఆ టాస్క్ పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో కూడా తెలియదు, అంత పెద్ద టాస్క్ ఇవ్వబోతున్నాడు. కేటీఆర్ని స్వతహాగా సొంతంగా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఛాన్సెస్ కేసీఆర్ ఇస్తున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కేసీఆర్ దగ్గర ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు ప్రెసిడెంట్ పదవిలో ఉన్నటువంటి కేసీఆర్ ఒకవేళ రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకుంటే, అంటే రెస్ట్ మూడ్లో ఉంటే, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని వెనకాల నుండి నేను నడిపిస్తా, మీరు నడిపియండి అని చెప్పి ఒకవేళ కేసీఆర్ అనుకుంటే, అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి? ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కే ఇవ్వాలి కదా. సో కేసీఆర్ తీసుకోబోయేటటువంటి నిర్ణయం కూడా అదేనట. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలన్నీ కూడా కేటీఆర్ చేతిలో పెట్టడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కేటీఆర్కి ఇవ్వబోతున్నాడు కేసీఆర్. మరి అట్లని కేసీఆర్ రాజకీయాలలో ఉండడా? కేసీఆర్ రెస్ట్ మూడ్లు తీసుకుంటాడా? కేసీఆర్ బ్యాక్లో ఉండి మొత్తం నడిపిస్తారా అంటే కాదు. కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటాడు, ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తాడు కేసీఆర్. మరి ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తున్నటువంటి కేసీఆర్ మన అధ్యక్ష పదవి కేటీఆర్కి ఎందుకు ఇవ్వాలంటే, రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటే ఏదో చూపించాలి. రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్వతహాగా ముఖ్యమంత్రి అవ్వడం చూపించాలి. ఇప్పుడు రేపు ఒకవేళ కేటీఆర్ సీఎం అయినా కూడా చాలామంది జనాలు, చాలామంది ప్రతిపక్ష పార్టీ లీడర్లు ఏం మాట్లాడుకుంటారు? కేసీఆర్ పేరు చూసే, కేసీఆర్ ముఖం చూసే చాలామంది ఓట్లేసిరు. కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసిండు. కేటీఆర్ సొంతంగా ఎదగలే. కేటీఆర్ వాళ్ళ నాయన పేరు వాడుకొని ముఖ్యమంత్రి అయిందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. ఈ మచ్చ రావద్దు, ఈ మాట రావద్దు అని చెప్పి కేటీఆర్కి టాస్క్లు ఇవ్వబోతున్నట్టు. ఆ టాస్క్లు ఏందనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా ప్రజా సమస్యల పైన మాట్లాడతా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలన్నీ కేసీఆర్ అప్పయ్యప్పనికి రెడీగా ఉన్నాడు. మ్యాక్సిమం ఆగస్టులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కేటీఆర్కి ఇవ్వబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ ఈ ఆగస్టులో. తర్వాత ఆగస్టు 3వ వారం నుండి, అంటే ఆగస్టులోనే కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలలో కేటీఆర్ పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. ఈ పాదయాత్ర కూడా కేటీఆర్తో చెప్పినట్టే చేయమని చెప్పి, పాదయాత్ర చేయాలి, నియోజకవర్గాలకు వెళ్ళాలి, జిల్లాలకు వెళ్ళాలి, గ్రామాలకు పోవాలి, మండలాలకు పోవాలి, నువ్వేందో వాళ్ళకి చెప్పాలి, నిన్ను నువ్వు ఇంటర్వ్యూ చేసుకో అని చెప్పి కేటీఆర్తో చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ ముఖం మీదనే చాలామంది ఓట్లేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ముఖం చూసి, కేసీఆర్ చేసినటువంటి అద్భుతాలు చూసి, గొప్ప పనులు చూసే ఇప్పుడు చాలామంది జనాలు ఓట్లేస్తారు. ఇప్పుడు కేసీఆర్ పైన పాజిటివ్నెస్సే ఉంటుంది. కాబట్టి మరి కేసీఆర్ ముఖం చూసే ఓట్లేసిన తర్వాత రేపటి రోజు కేసీఆర్ ఒకవేళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కేటీఆర్కి ఇవ్వచ్చు కదా. ఆ క్లియర్ అట. నీ సొంతంగా నువ్వు గెలవాలి, నీ స్వతహాగా నువ్వు గెలవాలి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నిన్ను నువ్వు ఒక స్టేట్ లీడర్ లెక్క ఇంట్రడ్యూస్ చేసుకో. ఆల్రెడీ కేటీఆర్ స్టేట్ లీడర్, కానీ కేటీఆర్ హైదరాబాద్కి మాత్రమే పరిమితం అయిపోయింది. ఓపెన్ ఫ్యాక్ట్. కేటీఆర్ హైదరాబాద్లో అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఉన్న జిల్లాలకు, హైదరాబాద్లో ఉన్నటువంటి గల్లీకి కేటీఆర్ తెలుసు. ఎందుకంటే ఐటీ మినిస్టర్, డెవలప్మెంట్ చేసిండు, ఐటీ శాఖలో కీలకమైనటువంటి పాత్ర పోషించిండు. కాబట్టి కేటీఆర్ హైదరాబాద్ మొత్తం తెలుసు. కానీ నియోజకవర్గాలలో పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకు చాలామందికి కేటీఆర్ తెలియదు, కేసీఆర్ తెలుసు.
కేసీఆర్ తెలుసు కానీ కేటీఆర్ తెలియదు. హరీష్ రావు కూడా చాలా మందికి తెలియదు పల్లెటూర్లలో ఉన్నటువంటి జనాలకు. సో నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నట కేసీఆర్. నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాలి జనాలకి. నేను ముఖ్యమంత్రి స్థాయి అనేది ప్రూవ్ చేసుకో. నేను ముఖ్యమంత్రి కూర్చోవడానికి సీట్లో ఉండడానికి అర్హుణ్ణు అనేది ప్రూవ్ చేసుకో. ఇది కేసీఆర్ వర్షన్. అందుకే కేటీఆర్ టాస్క్ అప్పచెప్పిండట. నియోజకవర్గాలు 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 600 మండలాలు, 12,000 గ్రామ పంచాయతీలలో కేటీఆర్ని తిరగమని చెప్పి కేసీఆర్ చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఆగస్టు నుండి కేటీఆర్ పాదయాత్ర చేయబోతా ఉన్నాడు. పాదయాత్ర చేసి ప్రతి విలేజ్లో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్తాడు. కేసీఆర్ ఏమేమి చేసిండు, ఏం కథ. కేసీఆర్ ఇక్కడ స్కూల్ కట్టిండు, కేసీఆర్ ఈ రోడ్లు ఇప్పించిండు, కేసీఆర్ మిషన్ భగీరథ నీళ్ళు తెచ్చిండు, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి తెచ్చిండు, షాదీ ముబారక్ పట్టుకొచ్చిండు, కేసీఆర్ దళిత బంధు ఇచ్చిండు, కేసీఆర్ భూములకు పట్టాలు ఇచ్చిండు. కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి గురించి, అద్భుతాల గురించి కేటీఆర్ పల్లెటూర్లలో ఊరూరుకు పోయి కేసీఆర్ గురించి చెప్పబోతున్నాడు. తర్వాత కేటీఆర్ తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. కేటీఆర్ ఇంట్రడ్యూస్ చేసుకోవడంలో కేటీఆర్కి ఏం స్వార్థం ఉండదు. ఆయన పల్లెటూర్లలో పోయి నేను కేసీఆర్ కొడుకుని, నా పేరు కేటీఆర్, సార్ మీ దగ్గరికి నన్నే పంపించిండు, నేను పాదయాత్ర చేసిన, ఇప్పుడు పాదయాత్రలో మీ సమస్యలన్నీ తెలుసుకుంటా, రేపటి రోజు మన ప్రభుత్వం వచ్చుడుతోటే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొస్తా అని చెప్పి కేటీఆర్ జనాలకు హామీ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. అప్పుడు జనాలకు ఏం ముద్ర పడుతుంది అంటే, కేటీఆర్ మా ఇంటికి వచ్చిండు, కేటీఆర్ మా ఊరికి వచ్చిండు, కేటీఆర్ మా ఊర్లో తిరిగిండు, కేటీఆర్ మా ఊరికి వచ్చి పాదయాత్ర చేసిండు, కేటీఆర్ మా ఊర్లో సమస్యలు తెలుసుకుంటారు అనుకుంటారు. ఇన్ని రోజులేమో కేసీఆర్ అనుకునేది. ఎప్పుడైతే కేటీఆర్ నియోజకవర్గాలలో పాదయాత్ర చేసి జిల్లాలలో పర్యటన చేస్తాడో జనాలందరూ కూడా కేటీఆర్ గురించి మాట్లాడుకుంటారు. కేటీఆర్ మా ఊరికి వచ్చిండు, కేసీఆర్ కొడుకు మా ఊరికి వచ్చిండు, కేసీఆర్ కొడుకు మా ఊరికి వచ్చి సమస్యలు తెలుసుకుంటాడు అనేది జనాలకు ఒక ముద్ర పడిపోతుంది. ఈ ముద్ర పడాలనేది కేసీఆర్ ప్లాన్ అట. ఇప్పుడు నేనేమంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మావోడు సుధీర్ ఉన్నాడు, ఇప్పుడు నేనున్నా. ఇప్పుడు మావోడు సుధీరు సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలంటే సుధీర్ను చూసి సార్ మీరు సుధీర్ కదా అని అనాలి. అంతే తప్ప మీరు తిరుపతి దగ్గర ఉంటారు కదా మీరు సుధీర్ కదా అట్లనో అది గుర్తింపు కాదు. ఇప్పుడు కేటీఆర్ బాధ కూడా అదే, మీరు కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ కదా, ఈ గుర్తింపు కాదు. కేటీఆర్ సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలనేది కేసీఆర్ ప్లాన్. కేటీఆర్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తన సొంతంగా గెలవాలనేది కేసీఆర్ ప్లాన్. కేసీఆర్ బ్యాక్ ఎండ్లో మొత్తం నడిపిస్తారట. ఇప్పుడు అధ్యక్ష పదవి కేటీఆర్కి అప్పచెప్తారట. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్ చేతిలో పెట్టడానికి కేసీఆర్ రెడీ అయిండు. ఆగస్టులోనే ముహూర్తం ఫిక్స్ అట. ఆగస్టు నుండే కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. పాదయాత్ర చేసి ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర స్టార్ట్ చేసిన 33 జిల్లాలు 119 నియోజకాలు తిరగాలంటే సంవత్సరం నడబడుతుంది టైము. మేము మల్లన్న దగ్గర నేను పాదయాత్ర చేసినప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 జిల్లాలలో తిరగడానికి మాకు 6 నెలల టైం పట్టింది. కాబట్టి పాదయాత్ర చేయడం పెద్ద టాస్క్, మామూలు టాస్క్ కాదు. నడుచుకుంటూ పోవాలి. అది కూడా మేము మండలాలలో తిరిగేది, మళ్ళా రోడ్ ఎంబడ పోయేది, మండలాలలో ప్రోగ్రాం పెట్టేది. కానీ కేటీఆర్ జిల్లాలలో తిరుగుదాం అంటున్నాడు, మండలాలలో, గ్రామాలలో, నియోజకవర్గాలలో తిరుగుదామనే ఆలోచనలో ఉన్నాడు. మరి ఇదంతా చేయాలంటే పెద్ద టాస్క్ కదా. అందుకే దాదాపు 1.5 year పడుతుంది పాదయాత్రకు. అందుకే కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నాడు. కేటీఆర్ చాలాసార్లు చెప్పిండు నేను పాదయాత్ర చేస్తా, ఒకవేళ రేవంత్ రెడ్డి నన్ను జైల్లో పెట్టినా జైల్లో ప్రిపేర్ అవుతా, మంచిగా జిమ్ చేస్తా, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తా, మంచిగా తింటా, బయటకు వచ్చి మంచిగా పాదయాత్రకు రెడీ అవుతా అని కేటీఆర్ చెప్పిన మాట. ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమవుతున్నాడు. ఏం లేదు, కేసీఆర్ ఆలోచన ఒకటే, రేపటి రోజు కేటీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఉన్నాడు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, కేసీఆర్ లేకపోతే నువ్వు ఎవరు అని చెప్పి అనొద్దు కేటీఆర్ను. కేటీఆర్ స్వతహాగా ముఖ్యమంత్రి అవ్వాలి. అట్లయినా కూడా ఖచ్చితంగా రేపు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అనేవాళ్ళు అంటారు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయిండు కానీ సొంతంగా ముఖ్యమంత్రి కావాలి, కేటీఆర్ చరిష్మా తోటి ముఖ్యమంత్రి కావాలి. ఇది కేసీఆర్ ఆలోచన. నా కొడుకు నా పేరుతోటి కాదు, సొంతంగా ఎదగాలనేది కేసీఆర్ ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే కేటీఆర్ను పాదయాత్ర చేయమని చెప్పిండట. పాదయాత్ర చేయాలి, జిల్లాలో పర్యటన చేయాలి, నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, జనాలకు పరిచయం చేయాలి, ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొస్తా అని చెప్పి కేటీఆర్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది, జనాలు కూడా మాట్లాడుకుంటారు కేటీఆర్ మా ఇంటికి వచ్చిండు, కేసీఆర్ కొడుకు మా దగ్గరకు వచ్చిండని చెప్పి జనాలు కూడా డిస్కస్ చేసుకుంటారు. అప్పుడు కేటీఆర్ అందరికి తెలుస్తుంది. ఇప్పుడు నిజం చెప్తున్నా, రేవంత్ రెడ్డి పేరు చాలామంది జనాలకు తెలియదు తెలుసా. బయట మీరు పల్లెటూళ్ళలో పోయి తిరుగుర్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆరే అంటారు మస్తు మంది. కేసీఆర్ కాదమ్మా, కేసీఆర్ పోయింది, ఇప్పుడు కొత్త ఆయన వచ్చిన ఏమో నాకేం తెలుసు ఎవరో ఏం కథ అని అంటారు జనాలు. అంటే రేవంత్ రెడ్డి పేరు చాలా మందికి తెలియదు. అట్లనే కేటీఆర్ పేరు కూడా చాలా మంది జనాలకు తెలియదు. పల్లెటూరులో ఉన్నటువంటి ముసలోళ్ళకు జనాలకు ఏం తెలుసు, పొద్దుగాలు వేస్తే పనికి పోతారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు, వాళ్ళకి చెప్పుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అనే సంగతి చాలా మంది తెలియదు, రేవంత్ రెడ్డి పేరు కూడా పలకరాదు చాలా మందికి. అట్లనే కేసీఆర్ అంటే టక్కునే చెప్తారు మా బాపు కేసీఆర్, ఆయన పెద్ద ఆయన తెలంగాణ తెచ్చిండు అని చెప్పి చాలా మంది చెప్తారు. చాలామంది
ఆ రైతు బంధు పైసలు పడితే కేసీఆర్ పైసలు పడతాయి అంటారు, పెన్షన్ పడ్డాయంటే కేసీఆర్ పైసలు పడ్డాయా? చాలా మంది ఊళ్ళే కేసీఆర్ పైసలు అంటారు తప్ప రైతు బంధు వచ్చిందా, రుణమాఫీ వచ్చిందా, పెన్షన్ వచ్చిందా ఇవన్నీ అనరు. అట్లా కేసీఆర్ ఒక బ్రాండ్ తయారు చేసింది, కేసీఆర్ గుర్తింపు అట్లా వచ్చింది. సేమ్ కేటీఆర్ కూడా అట్లా గుర్తింపు రావాలి, కేటీఆర్ కూడా అంత మంచి పేరు రావాలి అనేది కేసీఆర్ ఆలోచన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ఆయన పోటీ చేయవచ్చు కదా, ఆయన చేయలే, సొంత పార్టీ పెట్టిండు వైఎస్ఆర్సీపీ అని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి అలాకెళ్ళి పోటీ చేసి అధికారంలోకి వచ్చిండు. అట్లని కూడా వాళ్ళ నాయనను ఖచ్చితంగా వాడుకున్నాడు, వాళ్ళ నాయన పేరుతోటి జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచిండు. వాళ్ళ నాయనను చూసే వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేసారు. కానీ ఇప్పుడు డిఫరెంట్ కదా, ఇప్పుడు డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి ఏం చేసిన ఏం కథ అనేది మాత్రమే చూస్తారు జనాలు. వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లు వేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినో చూసే ఓట్లు వేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇన్ని రోజులు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, కేసీఆర్ ఇదంతా చూడరు. ఒకవేళ కేసీఆర్ అధ్యక్ష పదవిలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్ చేతిలో పెడితే జనాలు కూడా ఆలోచన చేస్తారు, కేటీఆర్ వర్తా కాదా, కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, కేటీఆర్ సీఎం అయితే బాగుంటుందా లేదా అనేది చూస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక క్లారిటీ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త సీఎం కేటీఆర్, సీఎం కుర్చీలో కేటీఆర్ ఉండబోతున్నాడు. అట్లనే కేసీఆర్ ఏం చేస్తాడు మరి? కేసీఆర్ పాలిటిక్స్కి ఏమైనా దూరం అవుతారంటే కాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ఒకవేళ ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కేటీఆర్, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. కేటీఆర్ సీఎం అయితే కేసీఆర్ బ్యాక్ ఎండ్లో చెప్తా ఉంటాడు, ఈ పని చేయాలి, ఈ పని చేయవద్దు, గట్లుండాలి గిట్లుండాలి అని చెప్పి ఇక మొత్తం కంప్లీట్గా బ్యాక్ ఎండ్ నుండి మొత్తం పార్టీ పగ్గాలన్నీ కూడా కేసీఆర్ నడిపిస్తాడు. ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికలలో టికెట్ ఎవరికి ఇవ్వాలనేది కూడా కేసీఆర్ డిసైడ్ చేస్తారట. కాకపోతే కేటీఆర్కి టాస్క్ పెడుతున్నాడు, ఏంది, నీ సొంతంగా నువ్వు గెలువు, నువ్వు మంచి పేరు తెచ్చుకో, నియోజకవర్గాలలో తిరుగు, జనాల సమస్యలు తెలుసుకో, జనాలు పడుతున్న కష్టాలు బాధలు తెలుసుకో, మొత్తం నీ పేరు అంతా మారుమోగాలి పల్లెటూర్లలో, అట్లా చేసుకో అని చెప్పి కేసీఆర్ టాస్క్ ఇస్తున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఇది రేవంత్ రెడ్డికి ఎందుకు షాక్ అంటున్నా అంటే, ఇప్పుడు రేవంత్ నాకు అర్థమవుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కేటీఆర్కి ఇచ్చినాక రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉండేటటువంటి వ్యక్తి కేటీఆరే. ఇప్పుడు కేసీఆర్ యంగ్ లీడరు, ఎవరు రేవంత్ రెడ్డి యంగ్ లీడరు, కేటీఆర్ కూడా యంగ్ లీడర్ కదా. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డికి తగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేటీఆర్కే పగ్గాలు ఇస్తే బాగుంటుంది, ఇక వీళ్ళే యుద్ధం చేసుకుంటారు అని చెప్పి కేసీఆర్ కూడా అనుకుంటున్నాడట. అందుకే వాస్తవాన్ని చెప్పాలంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాయి ఏం కాదు, కేసీఆర్ స్థాయి వేరే, ఆయన స్థానం వేరే. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి ఆయన పాలిటిక్స్ ఆయన కథ మనం అంతా చూసినాం. రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ స్థాయి నుండి ఎదిగిండు, ఓకే, కానీ ఆయన మన మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా. కేసీఆర్ మంత్రి పదవులు, కేంద్ర పదవులు అనుభవించినటువంటి వ్యక్తి, రాజీనామాలు చేసిన వ్యక్తి, తెలంగాణను తెచ్చినటువంటి వ్యక్తి, ఆయన స్థాయి వేరే కేసీఆర్ది, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆ విషయం మనం అందరం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. కానీ రేవంత్ అన్న మాత్రం నా స్థాయి పెద్దదంటున్నాడు. ఇప్పుడు కేటీఆర్కి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్ స్థాయి సమానం అవుతుంది. అప్పుడు రేవంత్ అన్నకు కూడా క్లారిటీ వస్తుంది, ఇప్పుడు నాకు ప్రతిపక్ష పార్టీ లీడర్ కేటీఆర్ అనేది రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలన్నీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కేటీఆర్కి ఇస్తే అప్పుడు రేవంత్ రెడ్డి క్లారిటీ వస్తుంది, నేను కేటీఆర్ స్థాయి, నా స్థాయి కేటీఆర్కి అంతే, కేసీఆర్ కాదు, కేసీఆర్ పెద్ద లీడరు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఆయన బాస్, కానీ కేసీఆర్ కిందనే కేసీఆర్ ఎట్లా చెప్తే కేటీఆర్ అట్నే వినాలి. అది కేసీఆర్ చేయబోయేటటువంటి కథనట. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.